వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజల్ తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, రష్యాలోని మాస్కోలో క్రీడా మనోవిజ్ఞాన శాస్త్రంపై ప్రయోగాలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? ఆప్షన్ 1 1920 సంవత్సరం, ఆప్షన్ 2 1922 సంవత్సరం, ఆప్షన్ 3 1923 సంవత్సరం, ఆప్షన్ 4 1925 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1925 సంవత్సరం. మరో ప్రశ్న, క్రీడా సిద్ధాంతంలో భాగం కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 సంసిద్ధత, ఆప్షన్ 2 బోధన, ఆప్షన్ 3 ప్రణాళిక, ఆప్షన్ 4 ఫలితము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 బోధన. మరో ప్రశ్న, సంతోషకరమైన చర్యని తన కొరకు తీసుకురాబడటనే క్రీడ అని అంటారు అనే నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ 1 స్టాన్లీ హల్, ఆప్షన్ 2 వాలంటైన్, ఆప్షన్ 3 కారల్ గ్రూసే, ఆప్షన్ 4 జాన్ డూయి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 వాలంటైన్. మరో ప్రశ్న, మనోవిజ్ఞాన శాస్త్రం ఈ రకమైన శాస్త్రం. ఈ ప్రశ్న డిఎస్సి పీడి 2018లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 సామాన్య శాస్త్రం, ఆప్షన్ 2 సాంఘిక శాస్త్రం, ఆప్షన్ 3 తత్వశాస్త్రం, ఆప్షన్ 4 గణిత శాస్త్రం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 సామాన్య శాస్త్రం. మరో ప్రశ్న, క్రింది వాటిలో ఎస్జీ థియరీ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ 1 ప్రవర్తనవాద సిద్ధాంతం, ఆప్షన్ 2 యత్నదోష పద్ధతి సిద్ధాంతం, ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం, ఆప్షన్ 4 అనుకరణ అభ్యాసన సిద్ధాంతం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 యత్నదోష పద్ధతి సిద్ధాంతం. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.